హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మసాలా అప్పం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇది ఇన్స్టెంట్ రెసిపీ అనమాట. నార్మల్గా సెట్ దోశ అంటుంటాం కదా, అదే మసాలా సెట్ దోశ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్స్టెంట్ రెసిపీ అండి. ఇది వచ్చేసి చాలా స్మూత్గా స్పంజీగా ఉంటుందన్నమాట. అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కే కాదండి, ఈవినింగ్ టైంలో కూడా తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి వచ్చేసి 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. 1 కప్పు ఉప్మా రవ్వని దీన్ని ముందుగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ ఉప్మా రవ్వ అండ్ అటుకులు అన్నీ మిక్స్ చేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. మనం బొంబాయి రవ్వ అంటుంటాం కదా, ఆ రవ్వ తీసుకున్నాను నేను ఇక్కడ 1 కప్పు వరకు. అలాగే 1/4 కప్పు వచ్చేసి అటుకులు అండి. ఆ అటుకులు వచ్చేసి పేపర్ అటుకులు కానీ ఇలా కొంచెం థిక్నెస్ ఉన్నాయి కానీ తీసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు వచ్చేసి పచ్చి కొబ్బరి పీసెస్ యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మసాలాకి యాడ్ చేసుకుంటున్నాం అనమాట. అలాగే 1 పావు చెంచా కొద్దిగా మెంతులు, ఎండుమిర్చి 4-5 ఎండుమిర్చి, మన కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి, అలాగే కొద్దిగా చింతపండు, కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇక్కడ నేను పెరుగు వచ్చేసి 1/4 కప్పు వరకు పెరుగు కూడా యాడ్ చేసుకున్నానండి. అలాగే కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకొని 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మనం అటుకులు యాడ్ చేసాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే పడతాయండి, చూసి యాడ్ చేసుకోండి. వాటర్ మరీ ఎక్కువ అయిపోయాయి అనుకోండి, దోశ అనేది మనకి సరిగ్గా రాదనమాట. అందుకని వాటర్ అనేది చూసి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. నేను ఇక్కడ మిక్సీ పట్టేసుకున్నాను కదా, సపరేట్ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. పట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈలోపు చట్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా పక్కకు పెట్టడం వల్ల ఏంటంటే అన్నీ ఒక 5 మినిట్స్ అలా బాగా కలుస్తాయండి పక్కకు పెట్టడం వల్ల. అందుకని ఒక 5 మినిట్స్ అలా పక్కకు పెట్టేస్తున్నాను. ఇది పక్కకు పెట్టేలోపు మనం చట్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం అయితే వేస్ట్ కాదు మనకి. నేను ఇక్కడ మూత పెట్టేసేసి పక్కకు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ చట్నీ కోసము స్టవ్ మీద ప్యాన్ తీసుకొని 1 కప్పు వరకు పుట్నాలు యాడ్ చేసుకున్నాను. అలాగే కారానికి తగ్గట్టుగా నేను ఇక్కడ కొంచెం కారంగా ప్రిపేర్ చేస్తున్నానండి. 4 or 5 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. అలాగే 2-3 వెల్లుల్లి రెబ్బలు. ఆల్రెడీ మనం దోసపిండిలో కూడా ప్రిపేర్ చేసాం కదండి, ఎండుమిర్చి వేసాం కదా. కారం అనేది చూసి యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువైపోయింది అనుకోండి తినలేము. ఇక్కడ ఫ్రై చేసుకున్నవన్నీ నేను మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. అలాగే 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను. మనకు కావాలనుకుంటే కొద్దిగా పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యాడ్ చేయట్లేదండి. అలాగే కొద్దిగా కల్లుప్పు, కొద్దిగా చింతపండు యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని చట్నీ పట్టేసుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ కొద్దిగా లూజ్గానే పట్టేసుకున్నాను చట్నీ కూడా. ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది. చట్నీ సపరేట్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. కొద్దిగా తాలింపు వేసుకున్నానండి చట్నీలో. మనం కొబ్బరి యాడ్ చేసాం కాబట్టి తాలింపు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. అందుకని కొద్దిగా తాలింపు పెట్టుకున్నాను చట్నీ. ఈలోపు మనకి దోశ పిండి బ్యాటర్ని కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇంకా దోశ వేసేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇక్కడ నేను 1 ప్యాకెట్ అంటే ఒక చిన్న టీ స్పూన్ వరకు ఈనో యాడ్ చేశాను. ఈనో యాడ్ చేసిన తర్వాత కొద్దిగా లైట్గా ఈనో మీద వాటర్ యాడ్ చేస్తే పొంగుతుంది. పొంగిన తర్వాత పిండి అంతా బాగా కలపాలి. మనం ఇప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇందులో కొద్దిగా ఈనో యాడ్ చేస్తున్నాం అనమాట. ఈనో యాడ్ చేస్తే బాగా స్పంజీగా వస్తాయి. అందుకని ఈనో యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నాకు వచ్చేసి మరీ కొంచెం థిక్నెస్గా ఉంది, అందుకని కొద్దిగా లూజ్గా చేసుకుంటున్నాను. అటుకులు యాడ్ చేసాం కాబట్టి తొందరగా థిక్గా అయిపోతుంది పిండి వచ్చేసి. అందుకనే ఇక్కడ నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు. ఇక్కడ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని ఇంకా ఈ అప్పం దోశ ఉంది కదా, ఇది వేసేసుకోవడమే. ప్యాన్ మీద పిండి వేసిన తర్వాత గట్టిగా మామూలుగా ప్రెస్ చేయకుండా నార్మల్గా ఒకసారి అలా రౌండ్గా తిప్పేసేసి ఈజీగా రెడీ అయిపోతుంది. ఆయిల్ కూడా మనం వేయనవసరం లేదండి. ఆయిల్ లేకుండా ఇలా ఈజీగా వితౌట్ ఆయిల్తో ప్రిపేర్ అయిపోయింది మనకి ఇక్కడ దోశ వచ్చేసి. ఇక్కడ దోశ మాత్రము మీడియంలో ఉంచి కాల్చుకోవాలండి, మరి హైలో పెడితే మాడిపోతుంది. మీడియంలో ఉంచితే ఏంటంటే తొందరగానే అయిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. 2 మినిట్స్లోనే అయిపోతాయండి దోశ మనకి. అట్లా వేయంగానే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట.
ఆయిల్ వేపైనా కానీ మనకు పర్ఫెక్ట్గా స్పంజీగా చాలా బాగా వస్తుందన్నమాట. ఇక్కడ నేను ఫస్ట్ టైం అయిపోయింది, సెకండ్ టైం కూడా వేసేసుకుంటున్నాను. అలాగే నా తరపున చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో ఇంకా రెసిపీస్ వీడియోస్ అనేవి చాలా ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ సెకండ్ దోశ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను. చట్నీతో పాటు దోశ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి. ఈ చట్నీ కాంబినేషన్ అయితేనే ఈ దోశకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఈ దోశలు మీరు తినేటప్పుడు ఎన్ని తింటున్నారో కూడా తెలియకుండా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. రొటీన్గా వేసుకునే దోశల కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇన్స్టెంట్గా ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.